ఈనాటి మన కథాంశం పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ కమనీయ కథాఘట్టం. వాగర్ధానివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. వాక్కుకి అర్థంలా, అర్థానికి వాక్కుల పరమేశ్వరుడు తన శరీరంలో సగభాగం ఇచ్చి పార్వతీదేవిని గౌరవించాడు. అంటే భార్యల్ని ఎలా గౌరవించారో త్రిమూర్తులు మనకు చూపించారు అన్నమాట. అది విషయం. ఇంతకీ మహావిష్ణువు వక్షస్థలంపై పెట్టుకున్నాడు, బ్రహ్మదేవుడు నాలుకపై పెట్టుకున్నాడు. అలా కేవలం ఈ భూలోకంలో మానవులందరూ భార్యల్ని శిరస్సు మీదే పెట్టుకుంటున్నారు, అంతలా గౌరవిస్తున్నారు. సరే, బాగుంది. కథాకాలంలో మనం ప్రవేశిస్తే అశ్చుత్తరస్యాం దిశి దేవతాత్మ హిమాలయో నామ నగాధిరాజ స్థిత పృథివ్యా ఇవ మానదండ అన్నారు కాళిదాసు గారు. మన దేశానికి ఉత్తరంగా హిందూ మహాసముద్రంలోకి చొచ్చుకుని పోయి భూమిని విడతీస్తున్నాయా రెండు భాగాలుగా అన్నట్లుగా మంచు కొండలు, హిమవంతుడు, పర్వత రాజు ఓషధీప్రస్థపురాన్ని చక్కగా రాజధానిగా చేసుకుని పరిపాలన చేస్తున్నాడు. ఆహా, ఆయన రాజ్యంలో ఎటువంటి సమస్యలు కానీ ఎటువంటి బాధలు కానీ ప్రజలకు లేవుట, చాలా చక్కగా హాయిగా ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు తెల్లారులేస్తే అన్ని బాధలే. ఏం చెప్పమంటారు భక్త మహాశైలారా? నిరుద్యోగ సమస్య, నీళ్ల సమస్య, రేషన్ కార్డు సమస్య, ఆధార్ కార్డు సమస్య, అన్నిటికీ ఆధార్ కార్డు లింకే. ఇప్పుడు ఆ లింకు లేకపోతే ఏమీ లేదు. ఒకడికి ముక్కు బిగుసుకుపోయింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఆధార్ కార్డుతో లింక్ ఉందా ముక్కు అన్నాడు డాక్టర్. వెంటనే ముక్కు కూడా ఆధార్ కార్డుతో లింకే. అలాంటి సమస్యలు ఈ రోజుల్లో. ఒక నిరుద్యోగి ఉద్యోగం లేక బాధపడుతూ పేపర్లో ప్రకటన చూసే, ఒక జంతు ప్రదర్శనశాల, జూ అంటారు దాన్ని ఇంగ్లీష్లో, అందులో ఖాళీ ఉంది అని తెలిసింది. వాడి వెళ్ళాడు, ఆ అధికారిని కలిశాడు. అయ్యా, మీ జూలో ఏదో ఖాళీ ఉందన్నాను. అవునయ్యా ఉంది, ఈ మధ్య ఓ ఎలుగుబంటి ఒకటి చచ్చిపోయింది, ఆ ఉద్యోగం ఏమైనా చేస్తా. ఇదేమిటండి ఎలుగుబంటి చచ్చిపోవడం ఏమిటి, ఆ ఉద్యోగం నేను చేయడం ఏమిటన్నాడు. అంతేనయ్యా, ఎలుగుబంటి డ్రెస్సు నీకు తొడుగుతాం, వచ్చి వెళ్ళి వాళ్ళందరినీ నువ్వు ఆనందపరచాలి, అచ్చు ఎలుగుబంటిలా యాక్ట్ చేస్తూ అన్నాడు. అది ఆడికే ఉంది. ఉదర పోషణార్థం బహుకృత వేషం. ఒప్పుకున్నాడు. ఎలుగుబంటి డ్రెస్సు తొడిగారు. 3 నెలల జీతం కూడా పుచ్చుకున్నాడు. వాడు ఇదేదో బాగుందిరా అనుకుంటున్నాడు. ప్రమాదవశాత్తు సింహం బోన్లో వచ్చి పడిపోయాడు. గజ 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 వణికిపోతున్నాడు. బ్రతుకుంటే బలుసా గెరువు తినేవాడిని, నిరుద్యోగిగా ఉన్నప్పుడే బాగుంది, అయ్యయ్యో ఎన్ని పాటలు వచ్చాయిరా నాకు బాబు అని ఏడుస్తున్నాడు హలోమని. సింహం నెమ్మదిగా అడుగులో అడుగేసుకుంటూ వచ్చింది వాడి దగ్గరికి వచ్చేసింది. దైవ ప్రార్థన చేసుకుంటున్నాడు వీడు, కళ్ళు మూసుకుని గట్టిగా గజ 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 వణికిపోతున్నాడు. భుజం మీ చెయ్యేసింది సింహం. ఒరే, భయపడి చావకురా, నేను నీలాంటి వాడిని, కాకపోతే నీకు నాకు తేడా ఉంది. నువ్వు గ్రాడ్యుయేట్వి, నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ని. వీడు బిఏ, ఈ ఎలుగుబంటి వేషం వాడు, సింహం వేషం వేసిన వాడు ఎంఏ, అంతే తేడా రా అన్నాడు వాడు. అది పరిస్థితి. ఓషధీప్రస్థపురాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించే హిమవంతుడి పరిపాలనలో ప్రజలు హాయిగా ఆనందంగా ఉన్నారు. ఎటువంటి పొరపక్షాలు లేవు. ఆయనకి ఒకటే లోటు, 2 కొడుకులు, మైనాకుడు, కోలాహలుడు. పూర్వం పర్వతానికి రెక్కలుండేవి. ఇష్టం వచ్చినట్టు ఆ రెక్కలతో ఎగురుతూ ఎక్కడ పడితే అక్కడ వాలిపోయేవి. ఆస్తి నష్టం, జన నష్టం సంభవించేది. దేవేంద్రుడికి కోపం వచ్చింది. వజ్రాయుధం తీసుకుని పర్వతాల రెక్కలు కాస్త ఖండించేశాడు. అలా ఖండింపబడ్డ వాళ్ళల్లో హిమవంతుడు కూడా ఉన్నాడు. ఆ కొడుకులు 2 నీ కర్మను అనుభవించు అని తండ్రిని వదిలేసి వాయుదేవుడి యొక్క సహకారంతో సముద్రుణ్ణి శరణు వేడి అందులో ఉండిపోయాడు. ఇంకా ఒళ్ళు భగభగా మండిపోయింది హిమవంతుడికి. నేను కష్టంలో ఉంటే నన్ను ఆదుకోవడానికి మారుగా వాళ్ళ కడుపులు చల్లగా ఉంటే చాలనుకుని అలా పోతారా? నాకు ఒక్క కుమార్తె ఉంటే చాలును, అలాంటి మగపిల్లలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అనుకున్నాడు. అమ్మను జగన్మాతను తన భార్య సహకారంతో ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు. హారను పుర కిరీట కుండల విభూషిత వయవశోభిని, హారను పుర కిరీట కుండల విభూషిత వయవశోభిని, కారణే వరమౌళి కోటి పరికల్ప్యమాన పద పీఠిక,
वीर गर्भहरणे क्षण विविध कारणे से परपीठिका मारवैरि सहचारिणि मनसि भावयामि परदेवता मनसि भावयामि परदेवता सा सा रे सा सा रे सा सा नि प सा 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 रे ग ग ग म प प प द नि द रि ग रि नि द म रे सा गंध सा द ग द सा र दारुण वनागमलि रसवासिनी साम्य राग मधुराधर भरण सुंदरानन सुचिस्मिता मंधराय दविलोचन अमल बाल चंद्र कृत शेखरी इंदिरा रमणु सोदरी मनसि भावयामि परदेवता मनसि भावयामि परदेवता सा सा रे सा सा रे सा सा नि प सा 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 रे ग ग ग म प प प द नि द रि ग रि नि द म रे सा ऋंगारासन गर्भितानल शिखां सौक्लीं कलाविभ्रतीं सौवर्णाम्बरधारिणी वरसुधा धौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां श्रद्भूषितामुज्ज्वलां स्वां गौरीं त्रिपुरां बलात्परकलां श्रीचक्रसञ्चारिणी श्रीचक्रसञ्चारिणी అలా ప్రార్థించాడు హిమవంతుడు. అమ్మకు కరుణ కలిగింది. మేనకాదేవి గర్భంలో తన అంశని ప్రవేశపెట్టింది. నవమాసములు నిండాయి. గ్రహములన్నీ ఉచ్చస్థితిలో ఉండగా మఖా నక్షత్రంలో శుక్రవారం రోజు ఒక ఆడపిల్ల కలిగింది. పర్వత రాజపుత్రిక కనుక పార్వతి అన్నారు. ఆవిడ ఒక్క ఆ పేరేమిటి? చాలా ఉన్నాయి. ఉమా, కాత్యాయని, గౌరీ, కాళీ, హైమవతి, శివ, భవాని, రుద్రాణి, శర్వాణి, సర్వమంగళ, అపర్ణ, పార్వతి, దుర్గా, మృడాని, చండిక, అంబిక, ఎన్నో పేర్లు మహాతల్లి. పసి వయసు నుంచి కూడా శివారాధన ఎందే తన మనస్సు లగ్నం చేసి కాలక్షేపం చేస్తోంది. ఆ నగరాజ తనూజ జ్ఞానికపురం ఆతడు కడుపు పనగు ఆ నగరాజ. జ్ఞాని ఆశ్చర్యపోతున్నట్ట ఆవిడ చేష్టలు చూసి. మహాతల్లి సమస్త లోకాలకి భోజనం పెట్టి పోషించే అన్నపూర్ణాదేవి గొజ్జల గూళ్ళు వంటి తాను భుజిస్తూ జలకిత్రంగా వినిపిస్తోంది మహాతల్లి. సకల లోకాల్లోని జీవులను పెంచి పోషించే జగన్మాత అమ్మ ఆ పసి వయసులో శివారాధన ఎందే తన మనస్సు లగ్నం చేసి కాలక్షేపం చేస్తోంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శివ పంచాక్షరీ మహామంత్రమును తుమ్మిపోరుతో రచిస్తోంది. చెలికెత్తకు శంకరుని వేషం వేసి తాను భార్యగా నటిస్తూ పరిచర్యలు చేస్తోంది. మంచి ముత్యాలతో శివలింగాలను మించి పూజలు చేస్తోంది. తుమ్మి పువ్వు ఎలా ఏర్పడింది? దానికి రంగు, రుచి, ఆకారం ఏమి ఉండవు. ఒక బోయవాడు శివరాత్రి రోజు అడవికి వేటకెళ్ళే. పగలంతా వేటాడాడు. ఎక్కడా చిన్న కుందేలు పిల్ల కూడా దొరకలేదు. వాడికి మాడిపోయాడు. అవాడ పెద్ద చెట్టు ఎక్కాడు. అది మారేడు చెట్టు. కోపంతో అసహనంతో ఒక్కొక్క దళం పీకి కింద పారేస్తున్నాడు. కింద స్వయంభూ శివలింగం ఉంది. ఆనపకాయ బుర్రతో నీళ్లు తెచ్చుకున్నాడు. చెయ్యి తగిలి ఆ బుర్రలో నీళ్లు కింద అభిషేకం అయ్యాయి శివలింగానికి. పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఒరే వరం కోరుకోరా అన్నాడు. ఇంతకీ నువ్వెవరు స్వామి అన్నాడు వాడు. ఊరిని అసాధ్యం కూలా, పైన గంగ, పక్కన పార్వతి, పావులు, నేను పరమేశ్వరుని రా, ఇదిగో మూడో నేత్రం అన్నాడు ఆయన. అలాగా స్వామి, ఏమిటి ఇలా వచ్చావు స్వామి అన్నాడు. అదేమిట్రా, నీ పూజకి నేను సంతోషించాను. బాబు ప్రసాద్ గారు ఎక్కడున్నారు? నీ పూజకి నేను సంతోషించాను రా. వరవేదన అడగరా? వరమా? ఏమడగల స్వామి అని వాడు. అయితే నా పాదం నేను ఎత్తిమి పెట్టుకో స్వామి అన్నాడు. తథాస్తు అన్నాడు మహానుభావుడు. బోళాశంకరుడు ఆశుతోషుడు. ఓ చెంబుడు నీళ్లు వస్తే శభాష్ అంటాడు ఆయన. అలాంటి మహానుభావుడు తథాస్తు అని వాడే తుమ్మి పువ్వుగా పుట్టాడు. తుమ్మి పువ్వు అంటే పరమేశ్వరుడికి ఎంత ప్రీతో.
అలా ఆ తుమ్మి పువ్వుతో రచిస్తోంది శివపంచాక్షరి మహాతల్లి. పసి వయసు నుంచి పరమేశ్వరుని ఆరాధన యందు మనసు లగ్నం చేసి కాలక్షేపం చేస్తోంది. యవ్వనం పార్వతీదేవి శరీరంలో ప్రవేశించింది. వివాహానికి తగిన యుక్త వయస్సు వచ్చింది. హిమవంతుడు తన కుమార్తెకు తగిన అల్లుడు ఎవరా, తన కుమార్తెకు తగిన భర్త, తనకు తగిన అల్లుడు ఎవరా అని అన్వేషిస్తున్నాడు. ఆ సమయంలో నిరంతర నారాయణ నామస్మరణాదురంధరుడు నారద మహర్షి ఈ విధంగా వస్తున్నాడు. గరుడ గమన తవ చరణ కమల నిఘ మనసిల సతు మమ నిత్యం. గరుడ గమన తవ చరణ కమల నిఘ మనసిల సతు మమ నిత్యం. మనసిల సతు మమ నిత్యం. మమ పాపమ గురుదేవ, మమ పాపమ గురుదేవ. విబుధ వినోద పద పద్మ విబుధ వినోద పద పద్మ. మమ తాపమ గురుదేవ, మమ పాపమ గురుదేవ. భుజగశయన భవ మదన జనక భవ జనన మరణ భయహారి. జనన మరణ భయహారి. మమ తాపమ గురుదేవ, మమ పాపమ గురుదేవ. మమ తాపమ గురుదేవ, మమ పాపమ గురుదేవ. అలా గానం చేస్తూ మహానుభావుడు నారద మహర్షి ఆ హిమవంతుడి దగ్గరికి వచ్చాడు. నా నాగలోకే నా మనుష్యలోకే నరేవలోకోపి సమోమరోస్యాః యేషాం ప్రభుర్యస్తనయాం పదీయాం సయేవ దేవః పరిణేతు విద్యే. నాగలోకంలో గాని, దేవలోకంలో గాని, మనుష్యలోకంలో గాని నీ కుమార్తెకు తగిన వరుడు కానరాడయ్యా. వీరెల్లరకు ప్రభువైన మహాదేవుడు పరమేశ్వరుడు ఒక్కడే నీ తనూజాతను పరిణయమాడుతాడు. నీ చేరువలోనే స్థాన్మాశ్రమంలో ముక్కంటి తపస్సమారాధనలో ఉన్నాడయ్యా. ఆయనే నీకు తగిన అల్లుడు అన్నాడు. జనక మహారాజుకు తగిన అల్లుడు శ్రీరామచంద్రుడు. చక్కగా వింటోంది. చూడండి చిన్నపిల్ల, పెద్దవాళ్ళ కన్నా రైతు చక్కగా వింటోంది. అదే కొంచెం పెద్దదైతే అది పారిపోతుంది. అంటే ఈ రోజుల్లో హరికథ అంటే పారిపోతున్నారు. అందరూ పారిపోయారు. ఒక్క ఆయన మాత్రం కూర్చున్నాడు. ఆహా, జనమంతా వెళ్ళిపోయినా మీరు ఒక్కరూ కూర్చున్నారు, చాలా సంతోషం అండి అన్నారు దాసుగారు. మీకు వేసిన చాప నాదండి, ఆ కాపలా కోసం కూర్చున్నాను, దిగారు పైన సంతోషం అన్నాడు. ఈ అల్లుడు హిమవంతుడికి తగ్గ అల్లుడే పరమేశ్వరుడు, రామచంద్రమూర్తికి తగ్గ జనక మహారాజుకి తగ్గ అల్లుడే రామచంద్రుడు. మరి ఈ అల్లుడు సంక్రాంతికి అత్తారింటికి బయలుదేరాడు. అల్లుడు అందరిలా నేను ఎందుకు ఉండాలి అనుకున్నాడు. వాడు కొంచెం తాళతిక్క, అన్ని లక్షణాలు ఉన్నాయి మహానుభావుడు. చొక్కా వెనక్కి కుట్టించుకున్నాడు, ప్యాంటు వెనక్కి కుట్టించుకున్నాడు, జుట్టు వెనక్కి దువ్వుకున్నాడు, కడలోడు వెనక్కి ఎట్టుకున్నాడు, బూట్లు మైఖేల్ జాక్సన్ బుట్టలా ఇలా పెట్టుకున్నాడు. కొన్ని అమ్మకడపు మాడ ఓ బండిని బయలుదేరాడు. పెడుతున్నాడు కొంచెం దూరం వెళ్ళాడు. ఓ లారీ వాడు వచ్చి వీడిని కొట్టేశాడు. మామూలే ఈ రోజుల్లో. వీడి పడిపోయాడు. లారీ వాడు దయార్థ హృదయం, చాలా మంచివాడు. వీడున్నాడా గంట కొట్టేశాడు. చూద్దామని లారీ పక్కగా ఆపుకుని వచ్చాడు, దిగాడు. వీడు హాస్పిటల్లో పారేస్తే బతుకుతాడు, ప్రాణం ఉంది వీడికి.
కానీ వీడి మెడ వెనక్కి తిరిగిపోయింది అని అనుకున్నాడు లారీ డ్రైవర్. ఎందుకంటే చొక్కా వెనక్కి కుట్టించుకున్నాడు, ప్యాంటు వెనక్కి పెట్టుకున్నాడు కదా. అయ్యో వీడి మెడ వెనక్కి తిరిగిపోయింది అనుకున్నాడు. వాడికి కొన్ని ట్రిక్కులు తెలుసు. ఈ గూడు జారిపోయింది అనుకోండి, ఇలా అంటే గూడు సరిపోతుంది. మెడ వెనకింది అనుకోండి, ఇలా అంటే మెడ సరిపోతుంది. అలా లారీ వాడికి కొన్ని ట్రిక్కులు తెలుసు. పాపం వీడి మెడ వెనక్కి తిరిగిపోయింది అనుకుని మెడ మీద కాలెట్టి బుర్ర పట్టుకుని పడేది మంది తిప్పే ఆని వాడికి అసలు చచ్చు ఉడుకున్నాడు. ఇలాంటి దిక్కుమాల ప్రయోగాలు చేయకూడదు, అందుకే మళ్ళా మనం ఉండాలి. సరే, ఓహో బ్రహ్మాండమైన అల్లుడు నీకు దొరుకుతాడయ్యా అన్నాడు. ఇంకే జనకాన రాగం ఇది. జనకు నాన జనగిరి జగన్ సర్వ సంగరహితుడని, జనకు నాన జనగిరి జగన్ సర్వ సంగరహితుడని, ధనమాయావృత త్రిపుషడ్వర్గ వికార దూరుడగు జ్ఞాని, ధ్యాన సమాధిన్మై మరతి అవ్యయానందముందువారే, స్థాను సంకల్ప వికల్ప శూన్యుని శంకరు పిదాగపాడే, జనగిరి జగన్ సర్వ సంగరహితుడగు మృదంగంగా బాగుందండి. ఇంత బాగున్నాడని ఎక్కడ వెళ్ళలేదు. చాలా బాగుంది, చాలా వెరీ గుడ్, వెరీ గుడ్ రాంబాబు గారు. సరే భక్త మహాశైలారా, తండ్రి ఆజ్ఞను శిరస ఆవహించి జగన్మాత పరమేశ్వరుని దగ్గరికి వెళ్ళింది. మీ పాదార్చనకి అనుజ్ఞ ఇవ్వండి అని ప్రార్థించింది. పరమేశ్వరుడు ఆలోచనలో పడ్డాడు. ఏకస్తపోద్విరధ్యాయి అనే సూక్తి ప్రకారంగా తపస్సుకి ఒక్కడే ఉండాలి. పక్కన ఇంకెవడైనా ఉన్నాడు అనుకోండి, వాడు చేసుకోడు వీడు చేసుకునేవాడు. ఏమిటయ్యా ఆ విశేషాలు ఏమిటి? అలాగా అయితే ప్రియాంక గాంధీ ఏం చేస్తుందంటావు? ఇవి కబుర్లు. రాజీవ్ గాంధీ అంటున్నాడా? ఎందుకు అవన్నీ? వాడు చేసుకోడు వీడు చేసుకునేవాడు. చదువుకి ఇద్దరు ఉండాలి. ఏమైనా డౌట్లు వస్తే అడగడానికి పక్కవాడు ఉండాలి. నా తపస్సుకు ఈవిడ వల్లే భంగం కలుగుతుందేమో అని ఆలోచనలో పడ్డాడు మహాదేవుడు. అంతవరకు వస్తే చూసుకోవచ్చులే అనుకున్నాడు. అంగీకరించాడు. తొలి కోడి కూయి లోపల ఉలిక్కి వడి లేచి కుటీరపు ప్రాచీనరపు నెరపి చన్నీటిలో హర హర హరాయని ముంగి బిందెడు నీళ్లు మోసి తెచ్చి సమాధి వేదిక అలికి మృగిడి ఉద్యానమునకు పోయి శివ ప్రీతి పొరయు వినూత్నల తాంతము బిల్వపత్రముల కోయు తొలికోడి కూసే లోపల ఉనికి విడిలేస్తోంది. మంథా సుబ్రహ్మణ్యేశ్వర శర్మ గారు వారి పేరు మీద 10 కాసులు 216 రూపాయలు బహూకరించారు. వారిని వారి కుటుంబ సభ్యుల్ని పార్వతీ పరమేశ్వరులు ఎల్లవేళలా ఆయురారోగ్య ఐశ్వర్యం కాపాడుగా కానీ ప్రార్థిస్తూ ఇటువంటి కొన్ని లక్షలు భగవంతుడి వారికి కలగజేయాలి. వారి తరతరాలు అంటే మా శ్రీజకి పుట్టే నాగరే కదా, మా శ్రీజకి పుట్టే ఆ పిల్లాడు గాని పిల్ల గాని ఇటువంటి దానబుద్ధి కలిగి ఉండాలి. మీ మావయ్య సుబ్రహ్మణ్యేశ్వర శర్మ గారు అవునండి. ఇద్దరికి సహకార వాయిద్య విద్వాంసులు ఇద్దరికి 51 రూపాయలు బహూకరించారు. 101 బహూకరించారు. వారిని వారి కుటుంబ సభ్యుల్ని పార్వతీ పరమేశ్వరులు ఎల్లవేళలా ఆయురారోగ్య ఐశ్వర్యముల కాపాడుగా ప్రార్థిస్తూ ఇటువంటి కొన్ని లక్షలు భగవంతుడి వారికి కలజేయాలి. వాళ్ళిద్దరూ మూగజీవులు, వాళ్ళు మాట్లాడలేదు. వాళ్ళ తరఫున నేనే మాట్లాడతాను.